మీ అందరికీ కప్ప తెలుసు కదా, మనందరం కప్ప అంటే ఏంటనుకుంటున్నాం, కానీ బంధుత్వం ఎంత బాగా ఎలా కడితే అక్కడికి అడ్జస్ట్ అయిపోతాం. ఎండలో కానీ వానలో కానీ నీళ్ళలో కానీ బయట మొక్కల దగ్గరికి ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాం. ఆ కప్పలాగే ఇందాక మనం పూర్వాసనం అని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పూర్వాసనాల్లో పూర్వాసనం కాదు వాడి మధ్యలో చెప్పుకుంటాం. పూర్వాసనం కాదే ఇది ముందు పెట్టుకోవాలంటే అది చూసారా. ఇప్పుడు మన చేతులు తాబేలు యొక్క కాళ్ళు అయ్యాయి, తాబేలు యొక్క చేతులు మన కాళ్ళు అయ్యాయి, వీపు ఉంది, తల ఉంది, తోక ఉంటుంది. ఇవన్నీ కూడా ఆపదొచ్చినప్పుడు లోపలికి ముడుచుకోవడాన్ని దాన్ని ప్రత్యాహారం అంటారు. యోగాలో చాలా ముఖ్యమైనది. స్లోగా ఉంటున్నారు ఈ చక్రాసనానికి ఆపోజిట్గా ఈ ఆసనం చేయడం వల్ల దీనికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఇందులోగా దానికి కౌంటర్గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది, విశ్వాసం చేస్తారు. మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మయూరాసనం అని మీ అందరికీ తెలుసు కదా. వకాసనం అంటే కొంగ ఇలా వేసుకుంటుంది. మన శరీరం అందరినీ కూడా చేతుల మీద మొత్తం బాడీ రావడాన్ని చేతులకు శక్తి పెంచుతుంది. ఇప్పుడు మయూరాసనం అంటే ఏం లేదా చూడండి, నెమలి ఏ విధంగా అయితే దీనివల్ల వాయువు కూడా డైజెస్ట్ అయిపోతుంది. మన ఆశ్రమం స్కూల్లో ఎవరో చెప్పి పొమ్మలు ఉంటాయి కదా, పేరు జరుగు ఈ పుట్టినా మనకి ఏమో అలాంటి మీరు వెళ్ళి పుట్టించుకోకండి, వాయువు కూడా డైజెస్ట్ అవుతుంది. కనుక మయూరాసనం. ఇంకా శేషాసనం దీంట్లో వస్తుంది. నాకు చక్కటి అవకాశం ఇచ్చిన శ్రీ డాక్టర్ గారికి, మా అమ్మ సత్యప్రియ గారికి పిల్లలు తీసుకొచ్చినందుకు, ఈ యోగా అన్నదాన్ని ఇక్కడ మనం చిన్న ప్రయత్నం చేస్తాము. ఈ దగ్గర రోజు డాన్సులు చేసే నేను భరతనాట్యం పిల్లలతో చేసుకుని సరదాగా అయితే ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నాను. ఇది ఒక వినూత్న కార్యక్రమం కనుక పుస్తకాలు పుస్తకాన్ని పుస్తకంలో రాకనే పుస్తకంలో ఉంది. ఓం శాంతి శాంతి. ధన్యవాదాలు. హలో, ధన్యవాదాలు. సాహిత్యం సామాజికత అనేటువంటి కార్యక్రమంలో మరి ఇవాళ యోగా ఆరోగ్యము అనేటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యోగా గురువులైనటువంటి శ్రీ వేదల శ్రీకృష్ణ చంద్రయ్య గారికి ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ శాస్త్రపడుతుంది. అలాగే వరం సత్యప్రియ గారు నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత అయినటువంటి సత్యప్రియ గారిని కూడా అభినందిస్తూ ఈ విధంగా ప్రతి వేదికలో
మరి యోగాకు సంబంధించినటువంటి ఆరోగ్య సూత్రాలు చెప్పి మరింత మందిని స్ఫూర్తికరించవలసిందిగా కోరుతున్నానండి. అలాగే మీ విద్యార్థులు కూడా చక్కగా శిక్షణ పొందారు, చక్కగా చేస్తున్నారు. ఇదే గొడవడికి ముందు ముందు కూడా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.